విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చర్చలు జరపాలంటూ మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు కంటూ సంబోధిస్తూ ఒక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావించి అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ మీద చింతిస్తున్నాం అంటూనే ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఈ మా లేఖపై స్పందించాలి, అసలు చర్చలకి వాళ్ళ సమ్ముఖంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని వాళ్ళ వైపు నుంచి క్లారిటీ రావాలంటూ ఆ లెటర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ డాక్టర్ బి రమేష్ గారు, అదేవిధంగా మావోయిస్టు పార్టీ మావోయిస్ట్ పార్టీ మాజీ మెంబర్ టెక్ మధు ప్రస్తుతం మనకు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి చర్చల పేరుమేట మాటలు ఉండవు అని చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ లెటర్ విడుదల చేయడం పట్ల ఏ విధంగా చూడాలి, ఈ లెటర్లో వారు రాసుకున్న టర్మ్స్ కూడా అదేవిధంగా టెర్మినాలజీ కూడా డిఫరెంట్ టెర్మినాలజీ కనిపిస్తుంది. అంటే గతంలో ఎవరికైనా ప్రభుత్వంలో సంబోధించాలంటే పేరు పెట్టి సంబోధించే పార్టీ ఇప్పుడు గౌరవనీయులు అనడం, కొన్ని పదాలు మార్చడం పట్ల ఇంకా చర్చల పేరు మీద రావాలనుకుంటున్నారా అనే విషయాన్ని మనతో మాట్లాడతాం. ముందుగా ఈ లెటర్ గురించి చూద్దాం ఒకసారి. ఈ లెటర్లో చాలా స్పష్టంగా ఇచ్చారు, ఇప్పటికే మేము 2 సార్లు లెటర్ రాసాం, ఆ లెటర్లో ఎలాంటి స్పందన లేదు, కానీ పౌర హక్కు సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నవారు శాంతి కాముకులు ఖచ్చితంగా శాంతి చర్చ జరపాలంటూ అడుగుతున్నారు, కానీ ప్రభుత్వం వైఖరికి డిఫరెంట్గా ఉంది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇంకా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తుంది అంటూ వాళ్ళు రాశారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఘటనలో ఛత్తీస్గఢ్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా ఛత్తీస్గఢ్ డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు ఒక ఆయుధాల డంప్ని ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన అవన్నీ తీసుకొచ్చారు. వీడియోస్ మన ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు చాలా క్లారిటీగా ఇచ్చారు, మేము మార్చ్ 26 మార్చి కల్లా మేము ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం, ఛత్తీస్గఢ్లో అసలు మావోయిస్టు ఆచూకీ లేకుండా చేస్తామంటూ నేను డీజీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 2 సందర్భాలు బట్టి ఎలాగ వస్తుంది, అసలు శాంతి చర్చలు అవసరమా లేదా అనే అంశంతో ముందుగా వెస్ట్ బెంగాల్ డీజీ గారు మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీరు డీజీపీగా పనిచేసిన టైంలో అక్కడ మల్లోజు కోటేశ్వరరావు గారు ఈ మిడ్నాపూర్ ఏరియా అదంతా కూడా భయంకర సిచ్యువేషన్ ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా చూశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న 2004లో చర్చలప్పుడు కూడా మీకు ఒక సమాచారం ఉంది, శాంతి చర్చలు అవసరమా లేదా, అసలు 2004లో శాంతి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి, ప్రస్తుత పరిస్థితిలో చర్చలు చేయాలంటారా లేదు ఆపరేషన్ కగార్ కంటిన్యూ చేయమంటారా? అయ్యా, మీ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా తెలుగునాట ఈ ప్రోగ్రామ్ ని ఇంట్రెస్ట్ గా చూసే ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం ఖండాంతర వ్యాసిగా అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. మీకు అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, నేను ఈ 2004లో జరిగినటువంటి ఈ చర్చలు 2004 సెప్టెంబర్లో 21వ తారీఖున మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనేది ఒక మావోయిస్ట్ థింకింగ్ ప్రాసెస్ లో ఉండేదాన్ని ఇటు ఎంసిసి ప్లస్ సిపిఐ ఎంఎల్ పిడబ్ల్యూ ఈ 2 కూడా కంబైన్డ్ అయ్యి పీపుల్స్ వార్ గ్రూప్ ప్లస్ ఎంసిసి ఈ 2 కూడా కంబైన్డ్ గా పిలిచి ప్రపంచంలోనే అతి పెద్ద మావోయిస్ట్ పార్టీగా ఉద్భవించింది సెప్టెంబర్ 21, 2004 సంవత్సరంలో. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కి రావడానికి ముందే వారు మేము చర్చలు జరుపుతామని ఒక వారి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు జరగడం జరిగింది. దానికి అందరూ రావడం జరిగింది, లైవ్ టెలికాస్ట్ కూడా చూశారు. ఆ తర్వాత కొన్ని కండిషన్స్ వల్ల అవి ఫెయిల్ అయినాయి. ఒకటేంటంటే, ఈ చర్చలు అనేవి ముఖ్యంగా ట్రస్ట్ డెఫిసిట్ అన్నది ఉన్నప్పుడు ఈ చర్చలు అనేవి సఫలీకృతంగా జరగవు. ఏ చర్చ అది దౌత్యపరంగా 2 దేశాల మధ్య జరిగినా, 2 ఆర్మీల మధ్య జరిగినా, లేదా 2 ఇన్సర్జెన్సీ గ్రూప్ అండ్ గవర్నమెంట్ మధ్య జరిగినా కూడా ఎవరైనా సరే చర్చలు జరిగేటప్పుడు దే విల్ ఫాలో ది థియరీ ఆఫ్ పారెటోస్ థియరీ. పారెటో థియరీ అంటే లెట్ మీ విన్ ఆల్ ద థింగ్స్ అండ్ లెట్ ది అపోజిట్ లూజ్ అనే దాంతోనే చేస్తారు. ఒకసారి కనుక ట్రస్ట్ డెఫిసిట్ లేకుండా ట్రస్ట్ కనుక ఉంటే, ఇద్దరి మధ్య కనుక ఉంటే, దెన్ విన్ సిచ్యువేషన్ గా వెళ్తారు. ఇట్స్ గేమ్ థియరీ. ట్రస్ట్ ఒక్కోసారి కొండకొచ్చో చర్చలు అనేవి ఒక బ్రీతింగ్ స్పేస్ కూడా మనకి ఉపయోగపడతాయి. మనం ఇది అల్లూరు సీతారామరాజు గారి సమయంలో కూడా చూసాము. అలానే ఎలాంటి ఇన్సర్జెన్సీ జరిగినటువంటి
ప్రపంచ చరిత్రలో ఏ ఇన్సర్జెన్సీ చూసినా కూడా ఈ చర్చలు అనేవి ఆ, సాధారణంగా ఉంటాయి. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది యుద్ధ నీతి, పార్ట్ ఆఫ్ ది టెక్నిక్ అనమాట ఇది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున ఇప్పుడు భారత్ సర్కార్ ఛత్తీస్గఢ్ లో చేస్తున్నటువంటి ఆ సామూహికమైనటువంటి ఒక ప్రోగ్రామ్, అంటే ఒక చేయూత అనండి, లేదా అక్కడ ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ అండ్ హోల్డ్ స్ట్రాటజీ అనండి, హోల్డ్ డెవలప్ అండ్ హ్యాండ్ ఓవర్ అన్న స్ట్రాటజీ అనండి, కోబ్రా స్ట్రాటజీ అనండి, అంటే సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ గోయింగ్ టుగెదర్. ఆ ఉద్దేశంతో మిగతా మావోయిస్ట్ ఒకనొక రోజున దేశంలో ఉన్నటువంటి 1/3 ప్రాంతం 2008 వరకు కూడా, మేము పనిచేసిన రోజులు 2008లో నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సిపిఐ అంటే యాంటీ మావోయిస్ట్ కమాండర్ గా నేను వచ్చిన రోజుల్లో కూడా 1/3 ఎల్డబ్ల్యూ ప్రాంతం ఉన్నది. ఎల్డబ్ల్యూ అని అంటుంది. 3 ఫేజెస్ ఉండేవి దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీకి. ఒకటి కాశ్మీరు, ఒకటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఒకటేమో నార్త్ ఈస్ట్. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గత 2008 నుంచి 17 సంవత్సరాల్లో చాలా వరకు మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. నంబర్ ఆఫ్ పోలీస్ పీపుల్ గెటింగ్ మార్టియర్డ్. మీరు తగ్గింది అంటున్నారు, కానీ నిన్న ఇచ్చిన లెటర్లో మేము ఇంకా 16 రాష్ట్రాల్లో బలంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం కేవలం 6 రాష్ట్రాలకే మావోయిస్ట్ పార్టీ పరిమితం చెప్తుంది. నేను వస్తున్నాను దాని దగ్గర. ఒక రోజున 221 జిల్లాల్లో, అంటే 1/3 ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, 1/3 ఆఫ్ ఇండియా, భారత్ మావోయిస్ట్ ప్రాబల్యం ఉండేది. వాళ్ళకుండే థియరీ ప్రకారం, వాళ్ళకి తెలుసు, నేను ఆ థియరీని క్షుణ్ణంగా చదివిన వ్యక్తిగా చెప్తున్నాను మీకు. వాళ్ళ థియరీలో ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ థియరీ ఇది. 50% పూరా ఏరియా డామినేషన్ కానంత వరకు కూడా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ చర్చలు అది ఇది అని చెప్పేసి, ఒకసారి కనుక చేస్తే డామినేషన్ చేస్తే ఆ గొరిల్లా వార్ఫేర్ దాన్ని లిబరేషన్ వార్ఫేర్ గా మారుస్తారు. ఫస్ట్ గొరిల్లా వార్ఫేర్, దెన్ లిబరేషన్ వార్ఫేర్, దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పీపీడబ్ల్యూ, ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్. ఆ పీపుల్స్ వార్ తర్వాత అల్టిమేట్ గా లిబరేషన్ వార్. ఇది వాళ్ళకున్న ఫేజెస్. అవి మావో సెటూంగ్ గారు చైనాలో వారు రెవల్యూషన్ చేసినప్పుడు రాసిన లిటిల్ రెడ్ బుక్ లో అని కారణమండి. మావోయిస్ట్ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాల బుక్స్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి, మనకి కొత్తగా ఏమి కాదు. ఆ సిద్ధాంతాల ప్రకారంగా చర్చలు అనేవి ఒక పార్ట్ ఆఫ్ అది ఇది. ఎందుకంటే మావో సెటూంగ్ గారు చెప్పారు ఒక మాట. వారు ఏమన్నారంటే, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్, బట్ ద గన్ షుడ్ నెవర్ కంట్రోల్ ద పార్టీ షుడ్ కంట్రోల్ ద గన్. ఎప్పుడు పార్టీ కంట్రోల్ చేయాలి, ఎప్పుడు గన్ కంట్రోల్ చేయాలనేది మావోయిస్ట్ కేంద్ర లీడర్షిప్ ఉంటుంది కదా, పొలిట్ బ్యూరో అనండి, లేదా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనండి, వాళ్ళు డిసైడ్ చేసే స్ట్రాటజీని పెట్టి ఉంటుంది. క్లెయిమ్స్ చేసుకోవచ్చు అండి, మనది ప్రజాస్వామిక దేశం. కొన్ని రాష్ట్రాల్లో సిపిఐ మావోయిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేయలేదు. మన దేశం ప్రజాస్వామిక దేశం. మన వామపంక్తి రాజకీయాలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో 1920s లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఇన్ఫాక్ట్ మీకు చెప్పాలి ఒక విషయం, పీపుల్స్ వార్ అనే మ్యాగజైన్ అనే పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు 1920s లో పెట్టుకున్నారు. వాళ్ళ మ్యాగజైన్ పేరు, వార్తాపత్రిక పేరు, అది పీపుల్స్ వార్ అనేది. ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ లీడర్షిప్ పెట్టుకొని చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ఈ మౌలిక ప్రశ్నకి నేను సమాధానం చెప్పేది ఏంటంటే, భారత్ సర్కార్ ఆల్రెడీ ఒక పాలసీ డాక్యుమెంట్ ఉందండి. నక్సలైట్ అండ్ మావోయిస్ట్ ఎగ్జిక్యూటివ్ డివిజన్ అనేది హోమ్ మినిస్ట్రీలో మేము పనిచేసేటప్పుడే మేము కొంతమంది మాలాంటి వ్యక్తులు చెప్పినందువల్ల ఒక డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో జరుగుతున్నది. దానివల్ల భారత్ సర్కార్ కంప్లీట్ గా ఈ వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నది. ప్రతి ఇయర్ కూడా డీజీపీస్, ఇంటెలిజెన్స్ చీఫ్ కాన్ఫరెన్స్ జరుగుతాయి. ప్రతి సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB అనేది ప్రతి స్టేట్ లో కూడా ఉన్నది. అందుకని ప్రతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పుడు ఏ రకంగా మావోయిస్ట్ పార్టీలకి వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే రకమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఒక పాలసీ ఇష్యూ చేసింది, సరెండర్ పాలసీ, రిహాబిలిటేషన్ పాలసీ. అదే పెద్ద నెగోసియేషన్. ఈ రోజున చాలా మంది మావోయిస్టులు వారు సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మన కో ప్యానలిస్ట్ టెక్ మధు గారు, వారు శ్రీనివాస్ రెడ్డి, తోట సూర్యనారాయణ అనుకుంటాను మరి పేరు, వారు కూడా సరెండర్ అయిన వ్యక్తే 2007లో అనుకుంటాను. ఈ రకంగా వారు కూడా వచ్చిన పాలసీస్ ఉన్నాయి. చాలా మంది చాలా ఎక్కువ సరెండర్ అయిన మావోయిస్ట్ తోటి చాలా మంది తోటి నేను ప్రాక్టికల్ గా ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది, నేను ఈ PhD చేసే టైంలో. అందుకని నాకు తెలిసినంత ఒకటి లిటిల్ నాలెడ్జ్ తోటి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల్ని నమ్మేవారు ఎవరి సిద్ధాంతాల నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అందరినీ గౌరవిస్తూనే నేను వారికి అందరికి చేసే అప్పీల్ ఏంటంటే, దేశం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది.
దేశం కనుక బాగుంటే దేశంలో ఉండే అన్ని రాజకీయ వర్గాలు బాగుంటాయి. అందుకని ఒక రాజకీయ పక్షం మరొక రాజకీయ పక్షంతో నువ్వా నేనా అన కాకుండా మనం నువ్వా నేనా అనకంటే కూడా నువ్వు నేను అని ముందుకు వెళ్ళగలిగితే ఈ రోజున మన ముఖ్య ఎనిమీస్ ఉన్నటువంటి బయట ఉన్న శత్రువులు ఉన్నారు, అంతర్గత శత్రువులు ఉన్నారు. వీళ్ళ అంతర్గత శత్రువులతో కూడా మనం చేసేసి అందరం కూడా ఒక నమ్మకమైనటువంటి ఒక ట్రస్ట్ డెఫిసిట్ లేకుండా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచి ఈ సరెండర్ పాలసీస్ ని అడాప్ట్ చేసి మళ్ళీ జనశ్రవంతిలోకి రండి, ఎమ్మెల్యేలు కాండి, మినిస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేయండి. ఒక సిపిఐ మార్క్సిస్ట్ గవర్నమెంట్ కేరళలో ఉంది, మొన్నటిదాకా త్రిపురలో ఉన్నారు, అంతకుముందు వెస్ట్ బెంగాల్లో దాదాపు 34 సంవత్సరాలు పరిపాలించారు. మావోయిస్టు పార్టీలు కాంటి లేదా వామపంథీ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళు ఈ రోజున మిస్టర్ దీపాంకర్ భట్టాచార్జీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక కూటమిలో ఉన్నారు బీహార్లో. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామిక గవర్నమెంట్లో వీళ్ళు రావచ్చు, వీళ్ళు మూల స్రోతులు రండి, అదే మనం ఆహ్వానం చేస్తున్నాం. ఒక ప్రజాస్వామిక వ్యక్తిగా, ఒక దేశభక్తుడిగా, అందరినీ గౌరవించే వ్యక్తిగా, మావోయిస్ట్ సిద్ధాంతాలను నమ్మే చాలా మంది మావోయిస్ట్ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క ఆ సిద్ధాంతాలు నైతికత్వాన్ని రెస్పెక్ట్ చేసి వచ్చిన మహావీరులు ఎంతో మంది ఉన్నారు, నేను కాదంటలేదు. వారు అందరినీ కూడా నేను చేసేది అంతే, వాళ్ళు రండి, లోపలికి రండి, మీరు మెయిన్ స్ట్రీమ్లోకి రండి. మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి కొన్ని పాశవికమైనటువంటి కొన్ని సిస్టమ్స్ ని మీరు క్లియర్ చేయండి. మీరు జంగిల్స్ లో ఉండి అట్లా ఇట్లా చేస్తున్నారు, అది చేసే కంటే కూడా జంగిల్ కంటే కూడా జల్ జమీ జంగల్ అనే సిద్ధాంతం, ఈ జల్ అండ్ జమీన్ లో కూడా చాలా అక్రమాలు ఉన్నాయి. జంగిల్లోనే కాదు, వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు రండి, మీరు మెయిన్ స్ట్రీమ్ లో రావాలని చెప్పేసి మీకు ఆహ్వానిస్తున్నా. అలానే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అయ్యా మీకు ఒకటి చెప్తా దలుచుకున్నా, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి బయటికి రమ్మని మీరు కోరుతున్నారు. లేదు, అదే కాదు, నేను కోరడం ఒక్కటే కదండి, మీరు మరొక రియాలిటీ కూడా చెప్తున్నారు మేడం. అయితే ఒక్క నిమిషం, పవర్ ఫ్లోస్ బ్యారల్ ఆఫ్ ద గన్ అంటున్నారు మీరు. ఓకే, 1 సెకండ్ సార్. వాట్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ ఎ గన్ విత్ ఎ T-72 tank, sir? What is the temper of what is the gun? Where does the gun stand when you compare it with the rifle? ఇక్కడ టెక్ మంది కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం అన్న. ఇప్పుడు చెప్పండి, సార్ చెప్తున్నట్లుగా వెస్ట్ బెంగాల్ సార్ చూశారు, అక్కడ కూడా చర్చలు జరిగాయి, కానీ కొన్ని సంఘటన వల్ల అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం. ఇప్పుడు ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ పుట్టిందో అక్కడ పూర్తిగా కనుమరుగైంది. వెస్ట్ బెంగాల్లో పార్టీ పుట్టింది అక్కడ 24 పరగనాల జిల్లా, చారుమందనాథ్ వీళ్ళందరూ ఉన్న ప్రాంతంలో పూర్తిగా లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాల మాత్రమే పరిమితి అయింది, కానీ ఇప్పుడు లెటర్లో 16 రాష్ట్రాలు. ఒకసారి వాళ్ళు వెనక్కి వెళ్తే పార్టీలో చాలా కాలం పనిచేశారు. నిన్న ఇచ్చిన లెటర్లో పార్టీ రాసిన టెర్మినాలజీ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు అని సంబోధిస్తూ బండి సంజయ్ గారు ఇలా రాయడం, బండి సంజయ్ గారు చేసిన కామెంట్కి చింతిస్తున్నాడడం, ఇక్కడ గ్లోబల్ మీడియా అంటే గోబీ అనడం, ఇలా రకరకాలు వస్తున్నాయి. ఇటువంటి టెర్మినాలజీ ఎప్పుడైనా పార్టీ రిలీజ్ చేస్తుంది ఈ టెర్మినాలజీతో లెటర్? అన్న, మన చర్చలో పాల్గొన్న డీజీపీ గారికి నమస్కారం. మీకు కూడా ఇక్కడ విషయం మనము కొద్దిగా అంత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే మావోయిస్టు పార్టీ ఆలోచనలోనే ఆలోచన ధోరణిలో, మాట్లాడే స్వరంలో కూడా చాలా చేంజెస్ వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. గతంలో మనము ఏ పత్రిక చూసుకున్నా, ఏ పాంప్లెంట్ చూసుకున్నా, ఏ పేపర్ స్టేట్మెంట్ చూసుకున్నా కూడా పాలక వర్గాలను ఇంత మృదువైన పదజాలంతో సంబోధించింది ఎప్పుడు లేదు. ఇది ఫస్ట్ టైం. ఇది ఒక కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్నటువంటి అభయ్ గారు, అదేవిధంగా రూపేష్ గారు కూడా చాలా స్పష్టంగా గౌరవనీయమైనటువంటి పదాలతోనే ఉచ్చరించడం జరిగింది అన్నట్టు. ఇది మంచిదే కదండి. ఇది మనము మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎస్ భారతీయ ప్రజాస్వామ్యవాదులకు మనమేందంటే ఇది మనం ఆహ్వానించదగ్గ మంచి పరిణామం ఇది. అంటే మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా పదజాలం అనేది అది ఒక రెబల్గా ఉండేది. అది రెబల్గా అంటే చాలా కర్కశంగా, అంటే కత్తితోని కోసినట్టుగా పదజాలం అనేది వాడడం అనేది మావోయిస్ట్ పార్టీ లిటరేచర్లలో మనం చూస్తుంటాం. మనం ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ నెల రోజులలో వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కానీ, వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో కానీ చాలా సౌమ్యమైనటువంటి పదజాలాన్ని వాళ్ళు ఉచ్చరించడం అంటే మావోయిస్టు పార్టీ ఆలోచనలో, సరళిలో కొంచెం అంతా తేడా అనేది మనం గమనించవచ్చు. మనం గతం కంటే ఇప్పుడు చూడవచ్చు. అంటే ఇక్కడ ఈ పత్రికా ప్రకటనలో అనేక సందర్భాల్లో బండి సంజయ్ గారిని కూడా చాలా గౌరవనీయమైన పదంతో సంబోధించారు. అదేవిధంగా
ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా గారు అనే ఒక పదాన్ని జోడించి, గౌరవనీయమైనటువంటి పదాలను జోడించి మాట్లాడడం అంటేనే వాళ్ళ యొక్క ఆలోచనలో కొంత మృదువైనటువంటి స్వభావం వచ్చింది అనేది మనకు అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందున్నంత స్ట్రాంగ్గా, ఇంత ముందున్నట్టు అంత వేడిగా లేదు అనేది మనకు అర్థమవుతుంది. అది మంచి పరిణామం కదండి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక మావోయిస్ట్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఇటువంటి పదజాలాన్ని వాడడం వల్లనే వారు కొంత తగ్గినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే సాయుధ పోరాటంలో ఇది ఒక పరిణామం అని చెప్పి మనం అనుకోవచ్చు కూడా. సార్, లెటర్ చదివారు మీరు. ఆ లెటర్ చూస్తుంటే పార్టీ శాంతి చర్చల పేరు మీద ముందుకు రావాలనుకుంటుందా, లేదు అసలు వాళ్ళ ఎజెండా ఏం కనిపిస్తుంది? మూడోది, పార్టీని పూర్తిగా లీగలైజ్ చేద్దామనే ఉద్దేశం కనిపిస్తుందా మీకు? అంటే ఇక్కడ నా పరిశీలనను బట్టి ఆ లెటర్లో ఉన్నటువంటి పదజాలము, తర్వాత దాంట్లో వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ను బట్టి నాకేమనిపిస్తుందంటే, చర్చల అంటే సాయుధ పోరాటంలో ఆయుధం అనేది చాలా కీలకమైంది. అది అటువంటి ఆయుధాన్ని విసర్జించి రావాలి అంటే ఒక్కరుగా మేము ఎవరం నిర్ణయం తీసుకోలేము. అవును. అంటే 16 రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది. అంటే మా కోర్ కమిటీ కూడా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలంటే కూడా మాకు వెసులుబాటు అనేది లేదు. మాకు తీవ్రమైనటువంటి నిర్బంధంలో మేము ఉన్నాము. కాబట్టి ఇది మాకు సాధ్యం కావట్లేదు. అంటే మేము పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా, అంటే ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ కానీ, కొంతమంది ప్రజాస్వామికవాదులు కానీ చాలామంది ఏమంటున్నారంటే, మీరు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతులకి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాటం చేయండి అని చెప్పి అంటున్నారు. అటువంటి పోరాటం చేయటానికి కూడా ఒంటరిగా మేము నిర్ణయం తీసుకోలేము. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా మేము నిర్ణయం తీసుకోలేము. కాబట్టి 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలు అందరం కూర్చొని ఒక దగ్గర ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం చేసుకోవటానికి మాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి వెరీ క్లియర్గా అభయ్ గారు తన లెటర్లో ప్రస్తావించడం జరిగింది. అది మంచి పరిణామం అని చెప్పి మనం అనుకోవచ్చు. సార్, మొత్తం 16 రాష్ట్రాలు ఉందంటారా పార్టీ? అంటే 16 సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన దాంట్లో మావోయిస్ట్ పార్టీ ప్రభావిత రాష్ట్రాలుగా 6 రాష్ట్రాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, కొంత భాగం అటు ఉన్నట్లు మహారాష్ట్ర. అయితే కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. ఇంతటి తీవ్రమైనటువంటి పోరాటాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. దళాలు ఇప్పుడు కేరళ ఉంది, తమిళనాడు ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, తర్వాత పంజాబ్ ఉంది. తర్వాత ఇటువంటి రాష్ట్రాలలో పార్టీ నిర్మాణమై ఉంది. కానీ పార్టీ యాక్టివిటీస్ ఈ పద్ధతిలో లేవు అక్కడ. కేవలం 6 రాష్ట్రాలు మాత్రం. ఈ 6 రాష్ట్రాలు మాత్రము చాలా కీలకమైనటువంటి దశలో అవి పోరాటం చేసినాయి, ముందుకు సాగినాయి. కొన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది, కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మనం. అయితే మిగతా రాష్ట్రాలలో పేరుకు మాత్రము అక్కడ పార్టీ కమిటీ పనిచేస్తున్నాయి. అవి కొంత లీగల్గా రహస్య పార్టీ కాబట్టి మనకు బయట ఓపెన్గా తెలియదు. కాబట్టి వాళ్ళు ఉన్నది అని అంటున్నారు కాబట్టి ఉండొచ్చు కూడా మేబీ. ఓకే. కానీ రేపు అది అవకాశంగా వాళ్ళు తీసుకొని, అంటే మేము కలిసి మాట్లాడుకోవటానికి మాకు కంపల్సరీ ఒక అవకాశం అనేది కావాలి మాకు. అమిత్ షా గారు ఈ విషయంలో ఆలోచిస్తే మంచిదని మేము భావిస్తున్నాము అని చెప్పేసి చాలా సౌమ్యంగా మాట్లాడడం జరిగింది. కాకుండా చర్చలు పేరిట మాట్లాడడానికి ప్రధానమంత్రి మోడీ గారు వైఖరి కూడా చెప్పండి అంటే కూడా రాశారు. అంటే ఇక్కడ ఏంటంటే మాది నేషనల్ పార్టీ కాబట్టి నేషనల్ గవర్నమెంటే మాకు చర్చలకు ఆహ్వానిస్తే మాకు గౌరవంగా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అది అయితే ఇక్కడ సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అనే వర్డ్ వాళ్ళు ఎక్కడ వాడలేదు. వాళ్ళు కానీ కాల్పులకి విరమించాము, కాల్పులకి విరమణ ప్రకటించారు 6 నెలలని ప్రకటించారు. కానీ అది హత్యలు అన్నిటి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ కూడా ఒక 4 ఇన్ఫార్మర్లను ఛత్తీస్గఢ్లో చంపడం జరిగింది. అదే కాకుండా ఛత్తీస్గఢ్ దగ్గర తెలంగాణ రాష్ట్రం గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ 3 చనిపోయారు. 3 చనిపోయారు. అంటే కాల్పుల విరమణ అనేది వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలలో అది అమలు అనేది జరగట్లేదు. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళు పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతున్నారా, రియల్గానే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుతున్నారా అనేది మనం కొద్దిగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీ భారత పాలక వర్గాలతోని కూర్చొని ఒక సమझौता చేసుకోవటానికి ఒక మంచి వాతావరణం కావాలని మాత్రం వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయం మన బ్యూరోక్రాట్స్ కానీ, లేకుంటే మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, అంటే వివిధ ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేసే పార్టీలు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ
ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడడం వల్ల ఆ, మంచి పరిణామం ఏదైనా బయటకు వస్తుందేమో అని చెప్పి ఆశగా ఉంది అది. ఓకే. పిలిచి మాట్లాడడం వెనక శాంతి చర్చలు అంటున్నారు. అంటే ఈ 45 సంవత్సరాలు దండకార్యంలో పార్టీ ఏం చేసింది, ఎలాంటి డెవలప్‌మెంట్ చేసింది, దాని మీద కూడా చర్చించాలంటారా? కేవలం తుపాకీ విడిచిపెట్టి మాట్లాడడంగా పరిమితం అనుకుంటారా? అన్న ఇక్కడ చర్చ అంటే ఒకే విషయం మీద కాదు. కానీ ఎజెండా వాళ్ళు పెట్టలేదు కదా ఇంతవరకు. ఎజెండా పెట్టకపోవడం అనేది రాజకీయం అది. హుహు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. అంత తొందరగా తన అభిప్రాయాన్ని ప్రజల ముందు ఓపెన్గా చెప్పదు. ఎందుకంటే దీంట్లో అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటాయి దీంట్లో. ఎందుకంటే సాయుధ పోరాటం చేస్తూ అనేక మంది సాయుధులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి. అంటే సాయుధ పోరాటం విరమించాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ అది మావోయిస్ట్ పార్టీకి. మనం అనుకున్నంత ఈజీ కాదు అది. ఏదో మనము మీరు నిరాయుధులై రాండి, మీరు ఆయుధాలు పక్కకు పెట్టి రాండి అంటే ఒక పార్టీ మొత్తంగా అలా రావాలంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు కదా, ఎంతోమంది దాంట్లో నిర్మాణాలలో ఉన్నారు. తర్వాత ఎంతోమంది ఈ పార్టీలోకి వచ్చి ఆ సిద్ధాంతానికి అంకితంతో పనిచేసి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదు అది, ప్రాసెస్ చేయడం అంత ఈజీ కాదు. అయితే దీన్ని మనం కొద్దిగా పరిశీలించాల్సిన అవసరం, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈజీగా కూడా మనం చేయలేం. గతంలో కొండపల్లి సీతారామ గారు ఏ విధంగా అయితే లీగలైజ్ చేశారు 1977లో, అదే పందాన్ని ఇప్పుడు ఎత్తుకోపోతున్నారా, లేదు పందా మార్చి ఒక వ్యూహంలో భాగంగా ముందుకు వస్తున్నారా? మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా అనాలోచితంగా ఏ ప్రకటన చేయదు అది. ఇవాళ శాంతి చర్చలు అంటుంది అంటే ఇప్పుడున్నటువంటి నిర్బంధంలో పార్టీని విస్తరించడం సాధ్యం కాదనే ఉద్దేశం నుంచే వాళ్ళు ఇటువంటి శాంతి ప్రస్తావన అనేది తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు ఎవరూ మాట్లాడలేదు. గత 6 నెలల నుంచే శాంతి చర్చలు అనే పదం అనేది మనం వింటున్నాము. దానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. మంచిదే, శాంతి చర్చలు చేస్తే తప్పేం కాదు. అది ప్రజాస్వామ్యంలో అటువంటి ప్రక్రియ అనేది మనం కొనసాగించాలి కూడా. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే చర్చలు ఏ ప్రాతిపదిక మీద జరగాలనేది, ఎజెండా ఏంటిదనేది ముఖ్య అంశం. ఇక్కడ ఆదివాసులలోనే ప్రధానంగా పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఆదివాసుల అభివృద్ధి మాత్రమే వీళ్ళు ప్రస్తావిస్తారా, ఎజెండాలో ఆ అంశాన్ని మాత్రం పెడతారంటే మనం అంతవరకు పరిమిత ఉంటారని అనడానికి వీల్లేదు మనం. ఎందుకంటే మన భారతదేశము అర్ధ వలస అర్ధ భూస్వామ్య విధానం కలిగి ఉందని చెప్పి చెప్తున్నారు. రెండోది ఇక్కడ పెట్టుబడిదారు విధానం కూడా బలంగా ఉంది, సామ్రాజ్యవాదం యొక్క ప్రభావం కూడా బలంగా ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని అంశాలను జోడించి ఒక ఎజెండా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రస్తావనలో ముందుకు రాలేదు, వాళ్ళు చర్చల ప్రస్తావనలో ఎటువంటి అంశాల మీద ముందుకు వస్తామని రాలేదు. అయితే నా ఉద్దేశంలో ఏముందంటే చర్చలు చేయాల్సి వస్తే ప్రధానంగా భారతదేశం యొక్క అభివృద్ధి మీద జరగాలి, ఆదివాసుల యొక్క అభివృద్ధి మీద జరగాలి. ఈ 45 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీ పనిచేస్తున్నటువంటి ఆదివాసీ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చర్చ చేయాలి. అసలు ఆదివాసులు ఇప్పటివరకు ఎందుకు అభివృద్ధి కావట్లేదు? అసలు మావోయిస్టు పార్టీ లేనటువంటి ప్రాంతాలలో ఆదివాసులు అలాగే జీవిస్తున్నారు. మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అంతకంటే దరిద్రంగా జీవిస్తున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కానీ అక్కడ జంతర్ సర్కారు ఉంది, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మా ప్రభుత్వంలో ఆదివాసులు చాలా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ప్రకటన కూడా చేస్తున్నారు కదా. అంటే జంతన సర్కార్ అనేది భారత ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా పెట్టినటువంటి ఒక నెట్వర్క్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెట్వర్క్ మీద వాళ్ళు ఎన్ని అంశాల మీద పనిచేశారు? ప్రధానంగా భూమి సమస్య ఒకటి ఉందండి. అక్కడ వ్యవసాయం అనేది ప్రధానం, ఆదివాసులు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు. రెండోది ఏంటిది, అడవిలో దొరికే అటువంటి కొన్ని ఇతర పండ్లు పొలాలు లేకుంటే ఇతర వనమూలికలు ఇటువంటి వాటిని సేకరించడంలో వాళ్ళ జీవనోపాధి నడుస్తుంది. ఈ విషయాల మీద ఎంతవరకు జంతన సర్కారులు పనిచేశాయి, అక్కడ వ్యవసాయాన్ని ఎంతవరకు అభివృద్ధి చేసి ముందుకు తీసుకొచ్చారు, ప్రజల యొక్క జీవన విధానము జంతన సర్కారులో ఎంతవరకు మెరుగుపడింది, అంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ జంతన సర్కారులతోని సంతుష్టిగా ఉన్నారా, లేదు ఆ సర్కారు వల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ ఈ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు అందకుండా పోతున్నాయా? ఎందుకంటే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి 2 విషయాలను మనం ఆలోచించాలి. ఒకటి, ఆర్థిక పోరాటాలకు మావోయిస్ట్ పార్టీ చాలా దూరంగా ఉంటుంది. ఎందుకు? అది ప్రజలు ఆర్థిక పోరాటాల వైపు వెళ్తే సాయుధ పోరాటం వైపు రారు అనేది మావోయిస్టు పార్టీ యొక్క అభిప్రాయం అది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఆర్థిక పోరాటాలు చేయరు. చూడండి, ఆర్థిక పోరాటాలు చేస్తే ఇమ్మీడియట్లీగా సాయుధ పోరాటంలోకి కన్వర్ట్ చేస్తారు.
మనము తెలంగాణ ఉద్యమంలో చూసినప్పుడు వాళ్ళు తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఆకాంక్ష, దానికోసం కొంత పని చేశారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే తెలంగాణను సాధించినంత మాత్రాన మన బతుకులే మారో, మీరందరూ సాయుధులయ్యి తుపాకులు పట్టుకొని సాయుధ పోరాటం చేయాలనే ఒక స్టేట్మెంట్ కూడా ఆ టైంలో జగన్ గారు ఇచ్చారు. అంటే అప్పుడు ఉత్తర తెలంగాణ కార్యదర్శి ఉన్న జగన్ ఒక లాస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఎందుకు అంటే అల్టిమేట్గా వాళ్ళు సాయుధ పోరాటానికే వాళ్ళు మొగ్గు చూపమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు జంతన సర్కారులలో ప్రజలందరూ కూడా దాంట్లో నిర్మాణమై ఉన్నారు. అంటే కొన్ని పాకెట్లలో, అన్ని పాకెట్లలో కాదు, ఇంటీరియల్ ప్రాంతంలో అంటే లోతట్టు అడవి ప్రాంతాలలో జంతన సర్కారులలో వాళ్ళు నిర్మాణంలో ఉన్నారు. అక్కడ బాలల సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ఉన్న వీళ్ళతో పాటు మిలీషియా దళాలు కూడా ఉన్నాయి, అక్కడ గ్రామ రక్షక దళాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. ఆ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ నిర్మాణాలన్నీ చెల్లాచెదురైపోయినాయి. అంటే మీరు చెప్తున్నది ఒకటే కాకుండా రాజకీయ చైతన్యం తీసుకురావడంలో ఎందుకు పార్టీ వెనకబడింది? అంటే ఇక్కడ రాజకీయ చైతన్యం తీసుకురావాలంటే ప్రజలలో నువ్వు కలిసి తిరగాలి. కలిసి తిరిగేటువంటి వెసులుబాటు మావోయిస్ట్ పార్టీకి లేదు. ఎందుకంటే అది సాయుధంగా ఉంది కాబట్టి. మన రాజ్యాంగము సాయుధంగా ఉండేటువంటి వాళ్ళను నువ్వు ఎంత రాజకీయ పార్టీని ఏవైనా కూడా దాన్ని ఆమోదించదు. ఎందుకంటే ఆయుధం అనేది ప్రభుత్వ యంత్రాంగం అంటే పోలీసు బలగాల దగ్గరనే ఉండాలి తప్ప, మిలిటరీ దగ్గరనే ఉండాలి తప్ప, ఇతర వ్యక్తుల దగ్గర ఉండొద్దు అనేది మన రాజ్యాంగంలో ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఆయుధాల గురించి టాపిక్ ఎత్తారు కాబట్టి ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో ఒక ఫ్యాక్టరీ దొరికింది అక్కడ. ఇంత ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నట్లు వాళ్ళకి? ఇవి అన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకున్నాయండి. ఇవి లోపల మిషన్స్, ఇవన్నీ లేతు మిషన్లు అవన్నీ. ఇప్పుడు మనం దీంట్లో చూస్తే చాలా ఒక 2 లేతు మిషన్లు, ఒక 2-3 డ్రిల్లింగ్ మిషన్స్, తర్వాత ఇంకొన్ని జనరేటర్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ హోమ్ మేడ్ వెపన్స్. అవన్నీ అసలు హోమ్ మేడ్ AK-47 అవి కూడా కనిపిస్తున్నాయి. AK-47 అది ఎన్కౌంటర్లో దొరికినటువంటిది. ఇన్సాస్ ఒకటి, AK-47 ఒకటి, SLR ఒకటి, ఇవి ఉన్నాయి అందులో. అవి 3 కూడా సీజ్, అంటే వీళ్ళు రైడ్లు చేసినప్పుడు సీజ్ చేసినాయి. మిగతా అన్నీ కూడా దాంట్లో వీళ్ళు హోమ్ మేడ్ చూడండి, సొంత తయారీ అవన్నీ కూడా. అంటే ఇవి ఇంకోటి దాంట్లో GBL షెల్స్ ఉన్నాయి అందులో. ఈ GBL షెల్స్, వాటి గన్స్ కూడా ఉన్నాయి చూడండి అవి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. పెద్ద అది ఎప్పుడో 2-3 ఏళ్ల కింద చేసినటువంటి అవి, ఇప్పుడు కాదు అవి. ఎందుకంటే దాంట్లో వెపన్స్కి ఉన్నటువంటి డంపింగ్, అంటే వాళ్ళు చేసినటువంటి డంపింగ్లో ఆ చిలుము పట్టిన విధానము అవన్నీ చూస్తున్నాయంటే 1 year ఎబో, అంటే మినిమం 2 సంవత్సరాల క్రితం డంప్ చేస్తేనే అవి ఆ విధంగా రస్ట్ అనేది ఉంటుంది. అది రీసెంట్లీగా చేసిన అయితే మాత్రమైతే కాదు అది. అంటే భారీ ఎత్తున దొరకబట్టారు, మంచి రికవరీ చేశారని చెప్పొచ్చు మన బలగాలు. సార్, ఇప్పుడు మధు గారు కూడా ఆయన వెర్షన్ ఏం చెప్తున్నారంటే చర్చల పేరు మీద రావాల్సిందే, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉన్నాం కాబట్టి చర్చలు జరపాల్సిందే, కానీ వాళ్ళ ఎజెండా ఏంటో ముందు ప్రకటిస్తే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. ఫైనల్ గా మీరేం చెప్తారండి? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మాత్రం చర్చలు లేవు, ఖచ్చితంగా ఆపరేషన్ కగా స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ ఇయర్ మార్చికి కంప్లీట్ గా మేము వాషౌట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. బండి సంజయ్ గారికి చాలా స్పష్టంగా చెప్పారు, మాటలు లేవు, ముచ్చట్లు ఇంకా వారే అని చెప్పారు. దీని మీద మీరేమంటారు? విషయం ఏంటంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత నేనైనా, మీరైనా, మధు గారైనా అందరూ దాన్ని తల ఒగ్గి తీరాలి. ఎందుకంటే మన ప్రభుత్వం అది, భారత ప్రభుత్వం. అదేమో మనమేమి వేరే దేశపు సిటిజన్లకు కాదు కదా. భారత ప్రభుత్వం ఒక మాట అందంటే మనం అందరం మన ప్రభుత్వం అది ఒకటి. కానీ రెండు వైపులు సార్, ఇప్పుడు చెప్తాను తర్వాత సార్, ఇటువైపు మావోయిస్టులు, అటువైపు పోలీసుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు, ఆదివాసులు చనిపోతున్నారు కదండి. అయ్యా, ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ ఏంటంటే, దేశం యొక్క రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఈ రోజున మీరు చూస్తే, నేను మరొకసారి ఇంతకుముందు కూడా చెప్పున్నాను, మరొకసారి చెప్తాను, నా రీసెర్చ్ లో నేను కనుక్కున్నది, ఒక హోమ్ మినిస్టర్ గారు దాన్ని పార్లమెంట్ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, 75% ఆఫ్ ది కాడర్స్ ఆఫ్ ది మావోయిస్ట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. 75% ఎవరైతే ఎన్కౌంటర్ లో పోలీసు వాళ్ళతో, అలానే 75% ఆఫ్ ద సిఆర్పిఎఫ్ పీపుల్ హూ ఆల్సో గో దేర్, ఆర్ కోబ్రా పీపుల్, ఆర్ ది ఛత్తీస్గఢ్ పీపుల్ ఎట్సెట్రా సార్, దే ఆల్సో బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. కాబట్టి ఈ పోరాటం అనే పేరుతోటి బలైపోతున్నటువంటి అటు పోలీసులో ఉన్నటువంటి అమాయకమైన పోలీసులు కానీ, లేదా ఇటు ఆదివాసీ వీళ్ళ కాడర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే సామాజిక అనున్నత సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వారిని అందరినీ కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది, ప్రజలకు కూడా ఉంది, సమాజానికి కూడా ఉంది. కాకపోతే విషయం ఏంటంటే,
ఈ దేశంలో ఉన్న ఆదివాసీ అందరికి కూడా, మన ఆదివాసీ భాయిలందరికి కూడా, మన సహోదరులకు అందరికి కూడా మనం వారికి ఒక కల్చరల్ ఐటానమీ, కల్చరల్ స్వతంత్రం ఇచ్చాం. వారి ఆస్తులు మరొకరు కొనడానికి లేదు. మనకి ఆ రూల్స్ అనేవి ప్రతి నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి, కొత్తగూడెం ఫారెస్ట్ లో ఉన్నాయి, అలానే విశాఖపట్నం ఏరియాలో ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అది లేకపోతే ఈ రోజున డబ్బున్న ప్రతి ఓడి వెళ్ళేసి అక్కడ చాలా చౌక 5 పైసలకి 10 పైసలకి ఎకరాలు కొని కొట్టి 100 ఎకరాలకి వాళ్ళు భూస్వామి గిరి చేసేవాడు. అలా చేయనివ్వరు, అలాంటి లా లేదు. రెండోది, ఆదివాసీ సమాజంలో చాలా వరకు ఉండే కల్టివేషన్ సిద్ధాంతాలు అవన్నీ కూడా కల్చరల్ గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు చేసుకోరు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సామాజిక పద్ధతిలో చూస్తారు. 18 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఇన్ ఆదివాసీ సొసైటీస్ విచ్ ఆర్ బేసికలీ కమ్యూనిటీ ప్రాపర్టీస్. నో ఓనర్షిప్, పర్సనల్ ఓనర్షిప్ ఉండదు. కాబట్టి ఆదివాసీలకు ఉన్నటువంటి ఆ కల్చరల్ ఐడెంటిటీ, ఆదివాసీ అంటేనే ఆదిమ సామ్యవాచక సమాజం, అది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో ఆ ఆదివాసీలు ఎలా బతకాలనుకుంటున్నారు, వాళ్ళకి స్వాతంత్రం, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ లాంగ్వేజ్ ని ప్రొటెక్ట్ చేయడం, అల్చికి భాషను ఇవ్వడం, ఇలాంటివి ఉన్నాయి. మనకి ఈ రోజున 2 ట్రైబల్ రాష్ట్రాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి ఛత్తీస్గఢ్, రెండోది జార్ఖండ్. ఈ రోజున ఒక ట్రైబల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు మనకి, 3 చీఫ్ మినిస్టర్, 4 ఉన్నారు ఇన్ఫాక్ట్ మనకి ట్రైబల్ చీఫ్ మినిస్టర్స్. జార్ఖండ్ కానీ, ఇటు ఒడిస్సా కానీ, అలానే ఇటు ఛత్తీస్గఢ్ కానీ, మరొక రాజ్యంలో కూడా. దాని అర్థం ఏంటంటే మన ఖుద్ అవర్ ఓన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ట్రైబల్ లేడీ. కాబట్టి వాళ్ళందరూ కూడా నేషనల్ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నారు. వాళ్ళందరూ రావాలి, అందరూ బాగుండాలి. ఈ చర్చలు అనేవి భారత్ సర్కార్ వీళ్ళందరూ కూడా పిలుస్తుంది. వీళ్ళు కూడా వచ్చి ఈ రోజున లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా ఏజ్ అయిపోతుంది. గణపతి గారు ఎక్కడున్నారో నాకైతే ఐడియా లేదు. అలానే మన సిఎన్సి ప్రెసిడెంట్ వారు ఉండేవారు, బసవరాజ్ గారు, ఆయన 2 ఎంటెక్లు చేశారు. వారు ఇటు ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు, ఆర్ఈసి వరంగల్లో కూడా చేశారు. ఆయన సిఎంసి ప్రెసిడెంట్ గా ఉండేవారు, శ్రీకాకుళం సైడ్ వారిది. వారు ఎక్కడున్నారో కూడా నాకు ఐడియా లేదు. కాబట్టి ఈ అరణ్యాల్లో ఉండి పాపం చాలా భయంకరమైనటువంటి ఇది చేసుకునే బదులు ఈసారి వచ్చేసి జనస్రవంతిలో చేరండి. మీకు సామాజికంగా ఒకసారి సరెండర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఎప్పుడు హరాస్ చేశారని నాకైతే తెలియదు. కొంతమంది సరెండర్ అయిన ఇన్ఫార్మర్స్ ని మావోయిస్ట్ పార్టీ వాళ్లే కొంతమంది ఇన్ఫార్మర్స్ అనే నెపంతో వాళ్ళు ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. కానీ సరెండర్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఫాల్స్ ఎన్కౌంటర్ చేస్తున్నారు. నా వరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజున మంచి సరెండర్ పాలసీస్ కూడా ప్రభుత్వం చేసింది అందరికీ కూడా. అందుకని ఇంకొకటి విషయం చెప్తున్నానండి, సాయుధ పోరాటం అని మన బ్రదర్స్ అంటుంటారు, మావోయిస్ట్ సిద్ధాంతాలని నమ్మేవాళ్ళు. అందరినీ సహోదరులు పిలుస్తాను కాబట్టి నేను చెప్తున్నా, అయ్యా అసలైనటువంటి ఆయుధం మనిషి మెదడండి. ఒక చిన్న రాయితో చంపొచ్చు సార్. నిన్న ఉగ్రవాదులు వచ్చేసి ఏం పెద్ద వాళ్ళు ఏమి ట్యాంకులు తీసుకొచ్చారా, 28 మందిని 23 రోజుల్లో లేపారు సార్ అక్కడ పహల్గాంలో. ఏం ఆయుధాలండి, చిన్న చాకు జాలు. మన హైదరాబాద్ లోనే ఒక మహానుభావుడు అంటాడు, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుంటే మేము మొత్తం వచ్చేస్తామని. ఈ విషయం ఏంటంటే వైలెన్స్ కి మన భారత రాజ్యాంగ రాజకీయంలో డైరెక్ట్ పాత్ర లేదు. అందుకని గుండాలు బద్మాసులు లేరంటారా, హైదరాబాద్ లో ఉన్నారు. మొన్న ముర్షిదాబాద్ లో చేసి చూపించారు. పాపం ఏమాత్రం ఇది లేని దుర్గా ప్రతిమలు చేసుకుని ఇద్దరిని చంపి 24-34 కత్తిపోట్లు పొడిచి వాళ్ళని చంపేశారు. ఇప్పుడు వేట కొడవళ్ళు ఉన్నాయి, ఆ ఆయుధాలు అంటారా? ఇంట్లో మా అమ్మ కూరగాయలు దొరుకుతుంటే కత్తిపీట, దాని ఆయుధం అంటారా? సో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతికి, ప్రతి యువకుడికి కూడా ఒక కత్తి కొడవలు ఇస్తే ఎన్ని మావోయిస్ట్ పార్టీలు ఎంతమందిని చేస్తాయి? మీరు AK-47 తీసుకొచ్చి కాలుస్తారు. ఒక విషయం మీకు చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే నిర్భయంగా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు ఒక AK-47 తీసుకొచ్చి బెదిరిస్తారు, కాలుస్తారు, 2-3 కాలుస్తారు. 1000 మంది వేట కొడవళ్ళకు మిమ్మల్ని నాడి చేస్తే మీ నామినేషన్ దొరుకుతా అసలు మీ దగ్గర? ఈ దేశంలో వైలెన్స్ అనేది కల్చర్ కాదు. 10,000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో, ఈ దేశం యొక్క మనుగడని మనం అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం చాలా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఈ రాముడు ఉన్నాడా చూపించు, ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, ఏం చూపించమంటావు? నీకు సూర్యుని రాముడు అనే దేశం నాది, సూర్యుని రాముడు అనే దేశం నాది. నువ్వు ప్రూఫ్ అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చే స్వామి నీకు నేను ప్రూఫ్? నా నమ్మకాలు నువ్వు గౌరవించవా? వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ గారు లైన్ కట్ అయిందే టెక్నికల్ ఇష్యూ మీద. ప్రస్తుతం అది గారు మనం చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్తున్నట్లుగా ఖచ్చితంగా మన దేశంలో వైలెన్స్కి తావలేదు, ఖచ్చితంగా అందరూ కూడా రావాల్సిందే, డెమోక్రసీగా పాటుపడండి, మీ అవసరాలు ప్రజలకు ఎంత అవసరం ఉన్నాయంటారు. మీరు చెప్పండి. మనం గతంలో కూడా డిస్కస్ చేస్తాం ఇదే టాపిక్ మీద. వాళ్ళు అడవిలో ఉండి సాధించే కన్నా బయటకు వచ్చి చాలా చేయొచ్చు.
ఎందుకంటే వాళ్ళకి చేసిన త్యాగాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళు చేస్తున్న కష్టాన్ని ఎవరు కాదు పోదు అనలేదు. ఎందుకంటే వాళ్ళు అడవిలోనే ఉంటారు, అడవిలోనే చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ విలాసవంత జీవితం అనిపిస్తున్న రాజకీయ నాయకులతో పోలిస్తే వాళ్ళు 100 రెట్లున్నాయి. వాళ్ళు వస్తే బాగుంటుంది కదండి. భారతదేశం ప్రజాస్వామిక దేశం అండి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ భావ స్వేచ్ఛతను కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తూ నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. అయితే ఈరోజు వచ్చినటువంటి పత్రికా ప్రకటనలో అభయ్ గారు ఏమన్నారంటే మా పార్టీ ప్రజాస్వామికబద్ధంగా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు దాంట్లో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారనేది వాళ్ళు స్పష్టం చేయలేదు. అంటే వాళ్ళ పార్టీ కూడా ప్రజాస్వామికబద్ధంగానే పనిచేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలోకి రావాలి అని చెప్పేసి మనం చెప్తున్నాము. వాళ్ళది మావోయిస్ట్ పార్టీ కూడా ప్రజాస్వామిక పార్టీ అని చెప్పి చెప్తున్నారు. కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉంటారా లేదా అనేది ఒకటి. అంటే ఈ యొక్క పదంని మనం బాగా లోతుగా ఎందుకంటే దీంట్లో రాజకీయంగా వాళ్ళు ఏంటంటే అంతవరకే అనేసి వదిలేశారు. అంటే భారత రాజ్యాంగం పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటిదనేది ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. ఇవాళ వాళ్ళను బలవంతంగా సరెండర్ కమ్మని ఎవరు అనట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విప్లవము ఈ దేశంలో సాధ్యం కాదని అందరు చెప్తున్నారు. అది నేను 18 సంవత్సరాల క్రితం సరెండర్ అయినప్పుడే నేను చెప్పాను భారతదేశంలో విప్లవం వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి 2004లో చర్చలు జరిపినప్పుడే మేము ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆర్కే గారు బ్రతికున్నారు. వారు ఉండేది అంటే మీరు పెట్టి బూర్జువా లక్షణాలు మీలో బాగా ఉన్నాయి, అందుకే మీరు ఇప్పుడు సాయుధ పోరాటం సక్సెస్ కాదంటున్నారని చెప్పి మాట్లాడారు. అంటే పెట్టి బూర్జువా లక్షణాలు రివిజనిస్టు లక్షణాలు మాలో ఉండి మేము మాట్లాడడం కాదు, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోమని మనము ఆ రోజు చర్చ పెట్టాము. అంటే ప్రజాస్వామిక పార్టీ కాబట్టి ఎవరైనా ఏ అభిప్రాయాన్ని వెలిబుచ్చవచ్చు. అప్పుడు మేము కొద్దిగా మమ్మల్ని కార్నర్ చేసి మాట్లాడడము, మా అభిప్రాయాలని మేము పక్కకు పెట్టుకోవడం జరిగింది. అది అయితే 20 సంవత్సరాల తర్వాత అదే ప్రజాస్వామిక పద్ధతిలో మేము చర్చలు జరపండి, మాతోని మేము చర్చిస్తాము, మీరు ఆయుధాలు వదిలిపెట్టి రమ్మంటున్నారు కాబట్టి మేము ఒక్కరిగా మేము నిర్ణయం తీసుకోలేము, 16 రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది కాబట్టి అందరం కూర్చొని మాట్లాడుకోవటానికి మీరు మాకు ఒక ఫ్రీ అంటే పీస్ టైం మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మీతోని చర్చించాలన్నా మా కమిటీస్ అన్నీ కూర్చొని మేము చర్చించుకోవాలి, ఆయుధాలు వదిలిపెట్టాలా లేదా అనే విషయాన్ని కూడా మేము చర్చించుకోవాలి. చర్చించుకుంటే అప్పుడు మేము ఏదైనా ఒకటి చేయగలుగుతామని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు ఈ నిర్బంధంలో పార్టీని ఇలాగే కొనసాగించడం కష్టం అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యే చర్చల ప్రస్తావన వస్తుంది. ఒకవేళ మీ అభిప్రాయాన్ని స్పష్టం చేయమని అడుగుతున్నారు వాళ్ళు, మీరు చర్చలకు సిద్ధమా కాదా, లేదంటే మా ఎత్తుగడలు మాకుంటాయి అనే విషయాన్ని దాంట్లో చెప్పగానే చెప్తున్నారు వెరీ క్లియర్గా. ఫస్ట్ లైన్లోనే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ను నొక్కానిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. అవకాశం ఇస్తే ప్రజల్లోకి వెళ్దాము, లేకపోతే ఇలాగే కొట్లాడదామా అనే ఒక ఇది కూడా సెన్స్ కూడా దాంట్లో మనకు కనిపిస్తున్నది మనకు. కాబట్టి నేను అనేది ఏమంటే సుదీర్ఘకాలం అంటే ఇప్పుడు 45 సంవత్సరాలు కొట్లాడినాం, ఇంకొక 55 సంవత్సరాలు ఈ పద్ధతిలో ఫైట్ చేసిన భారతదేశంలో విప్లవం అనేది సాధ్యం కాదు. ఇవాళ ఎటువంటి సాయుధ పోరాటం లేకుండానే అనేకమైనటువంటి చట్టాలను మనం తీసుకొచ్చి ప్రజలకు దానివల్ల కొంత ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. ఇవాళ ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఎస్సీలను ఎవరైనా ఒక మాట అనగలిగే ధైర్యం చేస్తున్నారా? లేదు. నిర్భయ చట్టం ఒకటి వచ్చింది, అది వచ్చిన తర్వాత అమ్మాయిలకు ఎంత రక్షణ వచ్చింది. తర్వాత అనేక విషయాలు ఇటువంటి చట్టాలు ఉన్నాయి. ఆదివాసీలకు కూడా 170 యాక్ట్ చట్టం ఉంది, ఆదివాసుల హక్కుల చట్టాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని చోట్ల అవ్వట్లేదు కూడా. అవ్వలేనప్పుడు మనం ప్రజాస్వామిక పద్ధతుల్లో మనం ఫైట్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదివాసులకు వ్యవసాయం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, రవాణా సౌకర్యం కావాలి. ఈ 4 విషయాలలో ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎందుకు మనం ఫైట్ చేయలేకపోతున్నాము? అంటే వాళ్ళు చెప్తున్న వెర్షన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి, అవి పెట్టుబడిదారు దోచుకోవడానికే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని వాళ్ళ ఆరోపణ.
సార్ భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఖనిజాలు ఉన్నాయండి. ఓన్లీ ఛత్తీస్గఢ్లోనే కాదు. జార్ఖండ్లో 1910లోనే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము ఐరన్ వెలికి తీయడం మొదలుపెట్టింది. ఇప్పుడు జంషెడ్పూర్ ఏరియాలో ఫస్ట్ టైం మన ఇండియాలో ఐరన్ ఫస్ట్ బయటికి తీసింది అక్కడే. టాటా స్టీల్స్ ఉన్నాయి కదా. దాని తర్వాత బయలడీలా ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు. అట్లాంటి ఒరిస్సాలో కూడా తీస్తున్నారు. మావోయిస్టులు లేని ప్రాంతాల్లో కూడా బయటికి తీస్తున్నారు కదా. ఓబులపురం మైన్స్ అక్కడ ఏమున్నాయండి? అక్కడ కూడా ఐరన్ ఉంది కదా. ఆడ మావోయిస్ట్ పార్టీ ఏం లేదు అక్కడ. ఇక్కడ కూడా మన అడవి ప్రాంతంలో, దండకారణ్య అడవి ప్రాంతంలో అపారమైన నిక్షేపాలు ఉన్నాయి అనేది వాస్తవమే. అంతకు మించి కూడా మంచి వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి అక్కడ. అక్కడ రైతులు ఇప్పటికి కూడా ఆదిమ మానవుల్లాగా జీవిస్తున్నారు. వాళ్ళకు వ్యవసాయం నేర్పించాలి. వాళ్ళకు ఈ సొసైటీలో వాళ్ళను భాగం చేయాలి. ఈ విషయం మీద ఎందుకు మనం చర్చ చేయకూడదు? మనం ఈ విషయం కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించాలి. అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఆర్గానిక్ వ్యవసాయము దండకారణ్యంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇప్పటివరకు ఫెర్టిలైజర్ ఫెసిలిటీ అంటే తెలియదు వాళ్ళకు. ఆ ప్రాంతాన్ని అంతా ఒక జోన్గా ప్రకటించేసి ఒక ప్లాన్ ప్రకారంగా దాన్ని అగ్రికల్చర్ డెవలప్ చేస్తే ఈ ఖనిజాల కంటే ఎక్కువ ఉత్పత్తి అక్కడ మన ఆర్గానిక్ ఉత్పత్తులు తీయొచ్చు మనం. అది ప్రజలకు భోజనాన్ని పెడుతుందండి. మంచి వాళ్ళకు జనజీవనంలోకి ఆదివాసులను తీసుకురావడం అదొక మంచి ప్రణాళిక ఉంటుంది. అది ఆ విషయంగా ఎందుకు మనము ఫైట్ చేయకూడదు? ఎవరైనా ఎక్కడైనా ఆదివాసులకు వ్యవసాయానికి ఇది కావాలి, వ్యవసాయం ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ ఒక ఇరిగేషన్ ముందుకు తీసుకురావాలి, ప్రాజెక్టులను ముందుకు తీసుకురావాలని ఎప్పుడైనా ప్రస్తావించారా? అది చేయాలి. ఆదివాసులకు ఇవాళ వాటర్ ఇరిగేషన్ సరైన సౌకర్యాలు లేవు. అక్కడ అపారమైనటువంటి నదులు ఉన్నాయి, అక్కడ అపారమైనటువంటి వాగులు ఉన్నాయి, జల సంపత్తి ఉంది అక్కడ. దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. 45 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నట్టు అక్కడ? అంటే ఫైనల్గా మీరు చెప్తారు, ఇప్పుడు పార్టీతో చర్చలు జరపమంటారా లేదా ఆపరేషన్ కగార్ కంటిన్యూ చేయమంటారా? మావోయిస్టులు నాలాగా ఈ దేశం కోసము వాళ్ళ సర్వాన్ని త్యాగం చేయడం కోసం వెళ్ళారండి. నేను కూడా అలాగే వెళ్ళాను. కాకపోతే నేను ఆ సిద్ధాంతము, ఆ సాయుధ పోరాటము నచ్చక, అదేవిధంగా సేమ్ టైము నాతో పనిచేసినటువంటి వాళ్లకు నేను రక్షణ కల్పించినప్పుడు, వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు ఈ సాయుధ పోరాటం కూడా నాకు అవసరం లేదని చెప్పి చెన్నైలో నాతో పాటు అరెస్ట్ అయిన ఒక 16 కుటుంబాల కోసము నేను మావోయిస్టు పార్టీని వదిలిపెట్టేసి నేను సరెండర్ అయ్యాను. ఎందుకంటే ఆ ప్రజలు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. నేను మాత్రమే సాక్రిఫై చేయడానికి మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను. కానీ ఆ ప్రజలు ఎవరు రాలేదు. వాళ్ళు మా దగ్గర జాబ్ వర్క్ తీసుకొని కొన్ని వందల రాకెట్ లాంచర్లు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే మావోయిస్ట్ పార్టీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏం చేయాలి? నాకుగా నేను డిసిషన్ తీసుకొని నన్ను నమ్మిన ప్రజలు నా వల్ల నష్టపోవద్దన్న ఉద్దేశం నుంచి వాళ్ళ కోసం నేను సరెండర్ అయ్యి నా స్టేట్మెంట్ మీదనే వాళ్ళకు బెయిల్స్ ఇచ్చారు. ఆ కేసులు ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇవాళ మావోయిస్ట్ పార్టీలను కూడా నేను అందులో ఉన్నటువంటి క్యాడర్ను కూడా నాతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను. మేము సరెండర్ కావడం వల్ల మేము ఎవరికి ఇది చేయలేదు, అన్యాయం చేయలేదు. ఈ సొసైటీలో ఎలా జీవించాలనో ప్రజలకు నేర్పించే పనిలోనే ఉన్నాం. ఇవాళ నేను ఒక పరిశ్రమ పెట్టడం వల్ల కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాను. మీలో కూడా మంచి జ్ఞానవంతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు. మీరు ఈ ప్రజాస్వామ్యంలోకి రండి. మీరు కొంతమంది ప్రజాస్వామ్యంలోకి వస్తే మాకు రక్షణ లేదు అని చెప్పి మాట్లాడతారు. అక్కడ ఉన్నా కూడా రక్షణ లేదు. ఆయుధాలు ధరించి నువ్వు ఉన్నా కూడా నీకు అక్కడ రక్షణ లేదు. కానీ ఇక్కడికి రావడం వల్ల నువ్వు కొంతమందికి న్యాయం చేసిన వాడివి అవుతావు. నువ్వు స్వార్థపూరితంగా నేను చెప్పట్లేదు, నిస్వార్థంగానే మీరు ప్రజల కోసం బయటకు వచ్చి పనిచేయండి, తప్పు లేదు దాంట్లో. కొన్ని అవకాశాలు ఉన్నాయి. మేము ఇవాళ 20 ఏళ్ళు అయినా సరెండర్ అయినా మాకు ఎటువంటి అన్యాయం జరగట్లేదు. ఇక్కడ ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కానీ మాకు రెస్పాండ్ అవుతున్నారు, సహకరిస్తున్నారు. సరెండర్ అయిన ప్రతి వాళ్ళకు సహకరిస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి అనేది వేరు. సరెండర్ పాలసీలో అన్ని హామీలు నెరవేరినాయి అంటే నేను చెప్పలేను. కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జీవించడానికి కావాల్సిన స్వేచ్ఛ అనేది ఇక్కడ ఇచ్చారు. మావోయిస్టు పార్టీలు ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వము అటువంటి స్వేచ్ఛని ఇస్తుందని నేను భావిస్తున్నాను. మీరు రండి, ఈ ప్రజలకు ప్రజాస్వామిక పద్ధతుల్లో మీరు సేవ చేయండి, నిస్వార్థంగా సేవ చేయండి. ఈ రాజకీయాలను మార్చండి. మీరు స్వార్థపూరిత రాజకీయాలను
మీరు మార్చండి, అందుకోసం మీరు రండి. మీరు బయటికి రావడం వల్ల ఈ మార్చి 31 26 వరకు ఏదైతే డెడ్లైన్ పెట్టారో హోమ్ మినిస్టర్ గారు, ఈ 10 నెలల కాలంలో ఇంకొక 1000 మంది చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత తక్కువ ప్రాణహాని జరుగుతుంది. లేదు అంటారా, ఇంకొక 50 ఏళ్ళు మీరు ఇలాగే కొట్లాడినా కూడా ఈ భారతదేశంలో విప్లవం అనేది సక్సెస్ కాదు. అది నా సహోదరులు గమనించాలని నేను కోరుతున్నాను. నేను హింస వల్ల మనం ఏమి సాధించలేము. అహింసకే మనము ముందుకు వచ్చేసి ప్రజాస్వామిక పద్ధతుల్లో మనం అనేక మార్పులు మనం తీసుకురావచ్చు. ఆ విప్లవ పరిస్థితులు లేనప్పుడు బలవంతంగా సాయుధ పోరాటం చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు భారతదేశం నిజంగా ప్రజలు పీడింపబడుతున్నారు, రైతులు పీడింపబడుతున్నారు, కార్మికులు పీడింపబడుతున్నారు, ప్రజలు పీడింపబడుతున్నారు, ఇక్కడ వాళ్ళకు స్వేచ్ఛ సమానత్వం ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ ప్రజలు మీరిచ్చిన నినాదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అప్పుడు సాయుధ పోరాటం చేయాలంటే చేయొచ్చు. కానీ ఇప్పుడు విప్లవ పరిస్థితులు లేవు అనే విషయాన్ని మావోయిస్టులు అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం కూడా వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తే బాగుంటుందేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు. వాళ్ళు అంటే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము శాంతి చర్చలు చేస్తాము, చేసిన తర్వాత మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు భారత ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే మంచిదేమో అనేది నా అభిప్రాయం అండి. ఓకే, దీర్ఘకాల యుద్ధం ద్వారా సాధించేది ఏది లేదు అంటున్నారా మధు గారు? ఆయన చెప్తున్నట్లుగా ఖచ్చితంగా మీరందరూ రండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ అవసరం ప్రజలకు ఎంతో ఉంది. అంతేకాకుండా వచ్చే మార్చి వరకు కానీ మీరు ఉంటే మీతో పాటు మిమ్మల్ని కాపాడే మరికొంతమంది ఆదివాసీల ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు బయటకు రండి అని చెప్తారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా వాళ్ళకు మరొకసారి అవకాశం ఇవ్వండి. చర్చలు అడుగుతున్నారు, చర్చలలో వాళ్ళు ఏమి అడుగుతున్నారు అన్న విషయాన్ని కూడా మాట్లాడితే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళకి చర్చలు అవకాశం ఇచ్చి వాళ్ళకు కావాల్సింది ఏదో ఒక విషయం తీసుకొస్తే రెండు పక్షాలు కూడా బాగుంటుంది. ముఖ్యంగా రెండు పక్షాల మీద నలిగిపోతున్న ఆదివాసీల కోసమైనా భారత ప్రభుత్వం చర్చలు జరపాల్సిందంటూ టెక్ మధు గారి అభిప్రాయం. ఇది మావోయిస్ట్ పార్టీ చర్చలపై టెక్ మధు గారు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ గారి అభిప్రాయం. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Satyanar sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.